తెలంగాణలో సాగవుతున్న యాసంగి వరి ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో దుబ్బు దశలో ఉంది. అయితే అక్కడక్కడ వరిలో జింకు లోపం కనిపిస్తోంది. వివిధ కారణాల వల్ల జింకు లోపం తలెత్తుతుంది. జింకు లోపాన్ని సకాలంలో గుర్తించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. అశ్రద్ధ చేస్తే దుబ్బు దశలో పిలకలు చేయటంలో ఆటంకం ఏర్పడి ఆనక దిగుబడులపై ప్రభావం ఉంటుంది. వరిలో జింకు లోపం లక్షణాలు నివారణకు పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు మెదక్ జిల్లా వ్యవసాయాధికారి దేవ్ కుమార్. ముఖ్యంగా మనకి యాసంగిలో జింక్ లోపం అనేది వస్తది. అది నర్సరీలో వస్తది. అట్లాగే మనకి పంట అంటే నాటేసిన తర్వాత కూడా మనకు కనిపిస్తుంటదనమాట. సో, దీనికి సింప్టమ్స్ ఎట్లా ఉంటాయి అనంటే, మనకి ఆకులు, కొనలు ఫస్ట్ పసుపచ్చగా మారి, ఆ కొన ఆకులన్నీ పసుపచ్చగా మారుతాయన్నమాట. సో, మనకి జనరల్‌గా రైతులు ఏమనుకుంటారు అనంటే, ఇది ఏదో రోగం వచ్చింది అని అనుకుంటారు గానీ, అది జింక్ దాత లోపం మాత్రమే అని రైతులు గుర్తించాలి. అయితే ఈ సాధారణంగా మన రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అంటే ఆ భూసార పరీక్ష ఆధారితంగా మనము జింక్ లోపం ఉన్నట్టయితే మనకి ఎకరాకి 10 కేజీల జింక్ సల్ఫేట్ 21% మనం నాటేయటం కంటే ముందే ఎరువులేస్తారు. ఏసిన తర్వాత మళ్ళీ ఒక 10, 15 రోజుల తర్వాత మనం జింక్ చల్లొచ్చనమాట. ఒకవేళ అలా కాలేదు, మనం ఏం చేయొచ్చు అనంటే, సింప్టమ్స్ గుర్తించిన వెంటనే మనము 5 గ్రాముల జింక్ సల్ఫేట్ 21% ఒక లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేయొచ్చు. అంటే మనకి ఎకరాకి కనీసం 200 లీటర్లు మనం పిచికారీ చేయాలి. దీని మోతాదుని గుర్తించుకొని రైతు సోదరులందరూ జింక్ లోపం నివారించుకోవాలని కోరుకుంటున్నాను.